ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బండ్లో అయితే వంట చేసుకుంటున్నాము. రెడ్డన్న వాళ్ళ తరచుడైనా మా మోహన్ అన్న ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ అంటాడు. అంటావారు చూడన్న మొత్తం అంతా కాల్ చేసినాను. దానికి నిమ్మకాయ పూసి కారం వేసుకొని తింటాడు. మనోడు పొద్దున్న అయితే తింటాడు. మనోనికి అయితే పెట్టించేసినాం అన్నము. చూడండి మనోడు స్మెల్ చూస్తుంటే సాల్ట్ రాకుండా సాల్ట్ వేసుకుంటున్నాడు. పెద్ద వంట మాస్టర్ మనోడు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు రంభ ఊరు లోపలికి అయితే వచ్చినాము. పూజ సామాన్లు తీసుకోవడానికి టూవీలర్ తీసుకొని చిత్తూ పోయేది అయితే ముగ్గురు అయితే వచ్చినాము. ఇంకా పూజ సామాన్లు తీసుకొని వేసి బండికి అయితే ఈరోజు దీపావళి కాబట్టి పూజ చేస్తున్నాము. అయితే పొలంలో దేనికి తీసుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి అయితే ఇవైతే తీసుకుంటున్నారు అందరూ. ఎందుకని తెలియడం లేదు. మన చిత్తుబాయిని అయితే అక్కడికి వెళ్ళినా కదా మనం చూడండి పూలహారాలు లేక పొలమారాలు లేక చూడండి ఎన్నిబాద్లో ప్లాస్టిక్ అయితే కొన్నాము. ఎంత 200 దానికి షార్ట్లు అయితే కొంటున్నాము. టపాసులో ఒడిస్తాలో చూడండి మొత్తం అంతా ఎట్లుందో అదే గోల్డ్ ఈజ్ గోల్డ్. టపాసులు కొనేసినాము. ఏమన్నది షార్ట్లు తర్వాత అన్నీ కొనేసాము. రిటర్న్ వెళ్ళిపోయినాయి. బండి మొత్తం అంతా కడిగేసినాము. కడిగేసి ఇంకా తినేసి స్నానం అయితే చేసుకోవాలా. నైట్ 12 గంటలకైతే పూజ చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఇటు సైడ్ కోలార్ బండి ఇది కూడా వీళ్ళు కడుక్కుంటున్నారు. అటు సైడ్ మన రెడ్డన్న బండి కూడా అది కూడా కడిగేసి రెడీగా ఉంది. పూజ అయితే చేయాలా. అంటే రెడ్డన్న అయితే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాడు. వంట వరకు కార్యక్రమం 3 పూట్ల తినడం ఎడ అనుకోవడం లోడింగ్ లేదు ఏం లేదు పండగ పూట. చూడండి సిఎంఎస్ బండి వచ్చింది చూడు. ఏడాడో బేసి లాస్ట్కి తిరుక్కోవచ్చు అయినాడు. నీ పాత వీడియో ఒకటి కొత్త వీడియో ఒకటి అంతా గ్యాంగ్. సక్త ఆమ్లెట్ 2 బండ్లు అయితే స్వీట్ కార్న్ మళ్ళీ 2 మనదే భువనేశ్వర్కి పోతున్నాయి. 2 అన్లోడ్ చేసుకొని పొద్దున్నకి మళ్ళీ ఇటుకే వస్తారు. చూడండి మనకైతే జాయింట్ రాడ్ లైట్గా షేక్ ఉంది. ఈ స్టార్ అయితే మార్చాలి. లాస్ట్ టైం కూడా ఇదే మార్చాము. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడైతే లూజ్ ఉన్నాయి. అయితే టైట్ చేసేసినాము. మళ్ళీ ఇంకా చెక్ చేయాలి. ఇంకా లీక్ అవ్వకపోతే ఒకేలా అంటే ప్యాకింగ్ మార్చుకోవాలా. అంతా ఓకే. ఇక్కడ నుంచి మనమైతే ఈరోజు ఇక్కడే పూజ కూడా చేస్తున్నాము. మనతో పాటు కోలార్ బండి తర్వాత మన రెడ్డన్న బండి కూడా ఉన్నది. 3 బండ్లు అయితే పూజ చేస్తున్నాము. మన మోహన్ అయితే బొట్లు పెడతాడు చూడంతా. ఈ చేతిలో ఆ పక్కకి ఈ చేత్తో ఆ పక్కని చెప్పిన ఉంటాను రా. దూరంగా రా. ఇట్లా వెనక్కి రా. ఇంకా వెనక్కి రా. దూరం దూరనా. లాస్ట్లో ఒకటి ఉండిపోయిందే. హ్యాపీ దివాళీ ఫోక్స్.
అట్టుకురా చూడండి బ్లాస్ట్ అయితే ఆడ పెట్టాలని ప్లాన్ అయినాము. కిందకు వచ్చి పోయారు. కింద వచ్చి పోయలేదు. చూడండి హైదరాబాద్ సైడ్ బండి అన్న అయితే ఇక్కడ పార్ట్ లోడ్ అయితే ఒకటి వేసుకొచ్చి అన్లోడ్ చేసినాడంట. అన్న ఒకడే ఉన్నాడు. అన్నకైతే తాడు కట్టిస్తున్నాం మనము. లోడ్ అయితే అన్లోడ్ చేసి ఇక్కడ వచ్చాడు. వర్షం పడేలాగుందనేసి కటక్ అయితే అన్లోడింగ్కి వెళ్ళాలంట. మీరు ఏమంటారు తెలియక యూట్యూబ్లో ఫోటోలు చూపిస్తున్నాము. కొత్తిమీర నాను చూడండి టాలెంట్ ఆంగిల్లో కొనుక్కోలేదు. కాశ్మీర్ అని వచ్చింది అదే. ధనియా పత్తా పోయిదే నెయ్యే చూడు. కొత్తిమీర కోసం చూడు మా బాధలు. మురుగన్న ఉన్నాడు ఇక్కడ మనకి. మన మోహను తిట్టాడు సరిగ్గా కనిపిరదంట. ఓకేనా బాగా చేసినాడు అబ్బా. ఈయన ఖత్తర్ నుంచి వచ్చినాడు. ఖత్తర్ పంపించాడు వాళ్ళ అన్న. మళ్ళీ పిలిపించినాడు. ఈయన పిలిస్తే ఆయన వచ్చినాడు. అదే అన్నం తినేదానికి వస్తే ఖత్తర్ నుంచి ఎంఆర్ఓ ఎంఆర్పి. మన బండి వైట్ హార్స్ వచ్చేసి మామిడికాయలు వేసుకొని వస్తుంది కృష్ణగిరి నుంచే. తీసినాడు. హెడ్లైట్ అయితే లాక్ ఉంది లోపల. లాక్ని అయితే తీయాలా? క్యాబ్ తీయేసినాం సార్. లాక్ తీయాలా? ఎట్లా చూడండి బయట అయితే తీయేసినాము. ఇప్పుడు బల్బ్ ఉడత బల్బ్ వేస్తాము. జరుగు ఏడా లాక్ గట్టిగా. ఇదే కొత్తది. ఓ ఎట్లా పెడతానా? గట్టిగా ప్రెస్ చేసినట్లే నువ్వు. మొన్నంత అక్కడికి పూజ చేసుకొచ్చినాడు. కలకత్తాకి అయితే వెళ్తా ఉంది బండి మామిడికాయలు వేసుకొని.